హలో అండి, అందరికి నమస్తే. నా పేరు ప్రజ్ఞ. నేను ఈ ఇయర్ నీట్ 2024 ఎగ్జామ్ రాశాను. అందులో నాకు 681 మార్క్స్ వచ్చాయి నా ఫస్ట్ అటెంప్ట్ లో. ఈ మార్గదర్శక్ బ్యాచ్ కి న్యూ మెంటర్ గా జాయిన్ అయ్యాను నేను. ఇక్కడ మార్గదర్శక్ బ్యాచ్ లో 20+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీస్ తో లైవ్ క్లాసెస్ ఉన్నాయి, వాళ్ళతో డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉన్నాయి, వాళ్ళ హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఇంకా అసైన్మెంట్స్ ఇవ్వబడుతున్నాయి. నీట్ 2024 టాపర్స్ మెంటర్స్ గా అవైలబుల్ ఉన్నారు. రెగ్యులర్ గా మాక్ టెస్ట్ ఉన్నాయి. దీని ద్వారా అయితే మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవుతూ ఫైనల్ కి పర్ఫెక్ట్ అవ్వచ్చు. సిలబస్ అయిపోయిన వెంటనే క్విక్ రివిజన్స్ ఉన్నాయి. ఇంకా వాళ్ళకి కావాల్సిన ప్రిపరేషన్ లో ప్రతి హెల్ప్ చేయడానికి అవైలబుల్ ఉన్నారు మెంటార్స్. సో మార్గదర్శక్ బ్యాచ్ కి అక్టోబర్ 1 వరకు స్పెషల్ డిస్కౌంట్ అవైలబుల్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద నెంబర్ కి కాల్ చేయండి. హ్యాపీగా ఉన్నానండి. నా దగ్గర ఉన్న ఇన్పుట్స్, స్ట్రాటజీస్ అవన్నీ మీతో షేర్ చేసుకుని మీకు కూడా హెల్ప్ అవ్వడానికి. సో ఒక ఎగ్జామ్ రాసినప్పుడు దాన్ని మనం మన బెస్ట్ ఇవ్వాలంటే 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. మనం ఆ ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అయ్యామన్నది, ఇంకొకటి ఆ ఎగ్జామ్ ఎలా రాస్తున్నామన్నది. 2 years అందరం ప్రిపేర్ అవుతాం, కానీ నీ పక్కన కూర్చొని రాసేవాడికి నీకు మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి? వాడు ప్రిపేర్ అయ్యాడు, నువ్వు ప్రిపేర్ అయ్యావు. ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ వచ్చేది నువ్వు ఎలా ఎగ్జామ్ రాస్తున్నావు అన్నది. ఎగ్జామ్ ఎలా రాయాలి, దాంట్లో ఏమేమి మనము ఇంప్లిమెంట్ చేస్తే మనకు వచ్చే మార్క్స్ ఎలా పెరుగుతాయి అన్నది ఈ వీడియోలో చెప్తాను నేను. ఒక ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇప్పుడు మీ ఎగ్జామ్ లో మీకు వచ్చే మార్క్స్ కి 80% మీ ప్రిపరేషన్ హెల్ప్ అవుతుంది, 20% మీ ఎగ్జామ్ రాసే విధానం మీకు హెల్ప్ అవుతుంది. అదే మీరు ఎగ్జామ్ కి దగ్గరగా వస్తున్న కొద్దీ, టైం తగ్గుతున్న కొద్దీ మీ ప్రిపరేషన్ అయిపోతూ వస్తుంది. సో మీ మార్క్స్ కి కాంట్రిబ్యూట్ చేసేది 30% ప్రిపరేషన్ అండ్ 70% మీరు ఎగ్జామ్ రాసే విధానం అవుతుంది. ఎగ్జామ్ రాసే విధానం ఎలా కాంట్రిబ్యూట్ చేస్తుంది అంటే, మీరు ఎగ్జామ్ లో మీ టైం ఎలా మేనేజ్ చేసుకుంటున్నారన్నది, మీరు స్ట్రెస్ ఎలా ఫీల్ అవుతున్నారనేది. చాలా మంది టెన్షన్ పడిపోతారు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు. దాన్ని ఎలా డీల్ చేయాలి, మనకు తెలియని క్వశ్చన్ ఏమైనా వస్తే దాన్ని ఏం చేయాలి, స్టేట్మెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని నార్మల్ క్వశ్చన్ రాసినట్టే రాయాలా, అసెషన్ రీజన్ క్వశ్చన్స్ ఉంటాయి, మరి అందులో పోతే మరి అందులో ఏం చేయాలి, ఫిజిక్స్ కి వచ్చేసరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ఈ ప్రాబ్లమ్స్ కి డిఫరెంట్ గా ఎలా అటెంప్ట్ చేయాలి అన్నది ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. టైం మేనేజ్మెంట్ 3 hours 20 minutes ఎగ్జామ్ కోసం ఇస్తారు. ఇందులో చాలా మంది చేసే పెద్ద బ్లండర్ ఏంటంటే, 10 minutes 15 minutes లో బాటనీ కంప్లీట్ చేసేసుకుందాం, ఇంకో 10-15 minutes లో జువాలజీ అవ్వగొట్టేసి కెమిస్ట్రీ ఒక 1/2 hour ఇద్దాం, రిమైనింగ్ టైం అంతా ఫిజిక్స్ మెల్లిగా చేసుకుని ఫిజిక్స్ లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకుందామని. అది చాలా పెద్ద తప్పండి. బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఈ మూడిట్లో మంచి మార్క్స్ రావాలంటే మీరు వాటికి టైం ఇవ్వాలి. నేను పర్సనల్ గా ఎలా రాసేదాన్ని అంటే, బాటనీ 1/2 hour, జువాలజీ 1/2 hour, కెమిస్ట్రీ 45 minutes ఇచ్చి, అప్పటికి నాకు ఇంకా 1 hour 15 minutes మిగిలేదు ఫిజిక్స్ కి. అది చాలు. ఇంకా 20 minutes దేనికి డివైడ్ చేయొద్దు, బికాస్ ఎగ్జామ్ హాల్లో మీకు ఎలా ఉంటుందో తెలీదు. మీరు ఈ 20 minutes ని కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేసేసుకుంటే, ఒకవేళ మీకు పేపర్ లేట్ గా ఇచ్చినా, ఇంకేమైనా అయినా, మీరు ఎగ్జామ్ మొత్తం అంతా టైంలో కంప్లీట్ చేయలేకపోతారు. సో 20 minutes ఎండింగ్ లో మీరు ఏమైనా క్వశ్చన్ వదిలేసినా, ఏదైనా క్వశ్చన్ డౌట్ ఉన్నా వాటిని చేయడంలో యూజ్ చేయాలి. ఇలా సో ఇంకేమైనా మనకి క్వశ్చన్ కరెక్టే చేశానా అండ్ డౌట్ ఉన్న క్వశ్చన్స్ అన్ని ఒక్కసారి రీచెక్ చేసుకోవడానికి లాస్ట్ 20 minutes వాడాలి. ఇలా నేను ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ చేశాను కాబట్టే నాకు పేపర్ ఫైనల్ ఎగ్జామ్ లో 20 minutes లేట్ వచ్చినా కానీ నేను పేపర్ మొత్తం టైంలో కంప్లీట్ చేసుకోగలిగాను. అండ్ టైం మేనేజ్మెంట్ కి వచ్చేసరికి పెద్దగా మిస్టేక్ జరిగేది, ఒక క్వశ్చన్ రాకపోతే దాన్నే పట్టుకుని 5 minutes ఆలోచించడం. అది చాలా తప్పు. ఆ క్వశ్చన్ రాలేదు, సర్కిల్ చేయండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. లాస్ట్ 20 minutes అయితే మనం ఎప్పుడైతే ఇచ్చామో ఆ 20 minutes లో మళ్ళీ క్వశ్చన్ ఓపెన్ చేయండి, ఇది ఎందుకు రాలేదు అని అప్పుడు ఆలోచించండి. ఇలా చేయడం వల్ల మీకు టైం ఒక్క దగ్గరే హెల్ప్ అవ్వదు. ఫస్ట్ మీ బ్రెయిన్ ఒకలా ఆలోచించి ఉండొచ్చు, లాస్ట్ 20 minutes కి వచ్చేసరికి చాలా టైం అయింది కాబట్టి మీ బ్రెయిన్ అదే క్వశ్చన్ ని వేరే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించి మీకు ఆన్సర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇలా మనం ఎలా మేనేజ్ చేసుకుంటున్నాం అన్నది కూడా పెద్ద స్టెప్ మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు. నెక్స్ట్ స్ట్రెస్. చాలా మంది ఎంత టెన్షన్ పడిపోతారు ఎగ్జామ్ లో అంటే, ఒక క్వశ్చన్ ని ఎగ్జామ్ లో చూసినప్పుడు చేయలేకపోతారు. అది నార్మల్ గా ఉండి కూర్చుని సాల్వ్ చేసినప్పుడు ప్రాక్టీస్ లో క్వశ్చన్ వస్తే ఈజీగా చేసేస్తారు. ఇది చాలా మంది ఫేస్ చేస్తున్న ట్రబుల్ అండి. అందులో ఎందుకు అవుతుంది మెయిన్ గా అంటే, వాళ్ళు ఎగ్జామ్ లో టైం అయిపోతుంది అని చెప్పి తీసుకోవడం, లేదంటే నార్మల్ గా ఉన్నప్పుడు
వేరే వాళ్ళకి వస్తుంది నాకు రావట్లేదు, ఆ క్వశ్చన్ వేరే వాళ్ళు చేశారు నేను రావట్లేదు, అదంతా మీ మీద మీకు కాన్ఫిడెన్స్ కోల్పోవడంలో హెల్ప్ అవుతుంది. మీరు ఫస్ట్ టైం మేనేజ్ చేసుకుంటే మీకు బాటనీలో, జువాలజీలో వీటిలో మార్క్స్ ఇంప్రూవ్మెంట్ పక్కా కనిపిస్తుంది. మీరు వాటికి సఫిషియెంట్ టైం ఇస్తే మార్క్స్ ఇంప్రూవ్మెంట్ కనుక ఒకసారి ఉందనుకోండి, అది మీ కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయడంలో కూడా హెల్ప్ అవుతుంది. సో మీరు ఏ స్ట్రెస్ అయితే ఫీల్ అవుతున్నారో అది కొంచెం తగ్గి అది మీకు ఇంకా ఇంప్రూవ్మెంట్కి చాలా హెల్ప్ చేస్తుంది. మెడిటేషన్ టెన్షన్ని చాలా తగ్గిస్తుందండి. ఒక 5-10 minutes మార్నింగ్ మెడిటేట్ చేయడం. నేను పర్సనల్గా అయితే మాకు ఎక్సర్సైజ్ చేయమని చెప్పారు మా సర్స్ వాళ్ళు. ఎక్సర్సైజ్ రోజుకి 10 minutes 15 minutes ఎక్సర్సైజ్ చేసినా నీ బాడీ తీసుకునే స్ట్రెస్లో చాలా వరకు డిక్రీజ్ ఉంటుంది, నువ్వు చాలా వరకు ప్రశాంతంగా సాల్వ్ చేయగలుగుతావు పేపర్ని అని చెప్పి. ఎప్పుడు పేపర్ సాల్వ్ చేసినప్పుడు అయ్యో టైం అయిపోతుంది అన్న భయంతో సాల్వ్ చేస్తే మీరు ఆ క్వశ్చన్ వచ్చినా సాల్వ్ చేయలేకపోతారు. ఆ క్వశ్చన్ మీరు మంచిగా కరెక్ట్గా సాల్వ్ చేయాలంటే ప్రశాంతంగా సాల్వ్ చేయాలి. అస్సలు టెన్షన్ పడొద్దు, టైం అయిపోతుంది అని భయపడొద్దు, అయ్యయ్యో పక్కన వాళ్ళు రాస్తున్నారని చెప్పి చూడొద్దు. ఎగ్జామ్ రాస్తుంటే జస్ట్ మీరు మీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఎవరున్నారు, ఏమీ మనకు అవసరం లేదు. ఇది స్ట్రెస్. ఇంకా ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మనకి చాలా ఉంటాయి, లైక్ క్వశ్చన్స్, అన్నోన్ క్వశ్చన్ వస్తే ఎలా చేయాలో ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, బాటనీ జువాలజీలో ఒక క్వశ్చన్ ₹1, ఫిజిక్స్లో ఒక క్వశ్చన్ $1 కాదు. బాటనీ జువాలజీలో ఒక క్వశ్చన్ కరెక్ట్ చేసినా మీకు 4 marks వస్తాయి, ఫిజిక్స్లో ఒక క్వశ్చన్ కరెక్ట్ చేసినా మీకు అదే 4 marks వస్తాయి. సో మీరు టైం అలాట్ చేసుకుంటున్నప్పుడు అది గుర్తుపెట్టుకోండి. మీకు మీ స్కోర్ పెంచుకోవాలని ఉంటే మీరు ఎంతసేపు అయితే అలాట్ చేస్తున్నారో బాటనీ జువాలజీకి అది పక్కా చూసుకోవాలి. ఇది కాకుండా ఇంకా చాలా మిస్టేక్స్ చేస్తారు, లైక్ బబ్లింగ్ మిస్టేక్. అది మీరు మీ చేతులారా పోగొట్టుకుంటున్నట్టు మార్క్ని. మీకు ఆ క్వశ్చన్ వచ్చు, ఎలా సాల్వ్ చేయాలో తెలుసు, అయినా బబ్లింగ్ మిస్టేక్ చేసి ఆ క్వశ్చన్ పోయిందంటే మీకు ఫైనల్ ఎగ్జామ్లో అది అవుతే చాలా పెయిన్ ఉంటుంది. ఇంకా సిల్లీ మిస్టేక్స్ అవుతాయి, లైక్ స్టేట్మెంట్స్ పక్కన 2 statements ట్రూ అని తెలుసు, ట్రూ అని పెట్టారు, కానీ ఆప్షన్ మార్క్ చేస్తున్నప్పుడు పైన ఆప్షన్ పోయి కింద ఆప్షన్ మార్క్ చేయడం, ఇలా అవుతాయని చిన్న మిస్టేక్స్. అయ్యో నాకు తెలిసిపోయినాయి అనిపిస్తుంది, సిల్లీ మిస్టేక్స్. కానీ అవన్నీ మీ మార్క్స్కి వచ్చేసరికి చాలా పెద్ద ఇంపాక్ట్ అవుతుంది. మనకు తెలియని క్వశ్చన్స్ గురించి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో తర్వాత చూద్దాం, కానీ తెలిసి చేతులారా ఏ క్వశ్చన్ని పోగొట్టుకోకూడదు. మనం దానికోసం ప్రతిసారి ట్రై చేయాలి. ఇప్పటి నుంచి అలా ఏమైనా పోతే ఆ ఒక్క మార్క్ కోసం చాలా మనల్ని మార్చుకోవడానికి ట్రై చేయాలి. సో ఇలా మనకు తెలిసిన క్వశ్చన్స్ పోకుండా చూసుకుంటే అది మనం కొంచెం ఆల్రెడీ సాధించినట్టు. తెలియని క్వశ్చన్స్ గురించి ఇంకేం చేయాలో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.